నమస్తే అండి. నేను మీ ఇమ్రాన్ ఖాన్. వెల్కమ్ టు భారత్ కార్స్ మదనపల్లి అండి. సో కామన్‌గా ఏమంటే మనము ఇన్ని రోజులు పెద్ద బండ్లు ఈ ఇన్నోవాలు, ఇటియోస్‌లు వేసినాము. కానీ ఒక చిన్న బండి ఎందుకంటే చాలా మంది చిన్న ఫ్యామిలీలు చిన్న బండ్లు కూడా అడుగుతా ఉంటారు. కానీ రేర్ కేసెస్‌లో చిన్న బండ్లనేవి వస్తా ఉంటాయి. రావడం గాని మంచి బండ్లే వస్తాయి మన దగ్గర. అంటే పనికిరాని బండ్లయితే మాక్సిమం ఉండవు. కొన్ని క్వాలిటీ లెస్ కూడా కొన్ని ఉంటాయి. ఎందుకంటే మనము వీడియోలో పెట్టే ప్రతి బండి కూడా మంచి బండ్లే పెడతాను. బట్ వీడియోను పెట్టని బండ్లయితే కొన్ని ఉంటాయి. ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా అంటే మనము రేట్ పరంగా మాట్లాడుకుంటే క్వాలిటీ బండి వీడియోలో పెట్టే బండి అయితే రేట్ ఎక్కువ ఉంటాయి. రేట్ తక్కువ బండ్లు కూడా కొన్ని ఉంటాయి. అవి కూడా ఉంటాయి. కానీ ఎందుకంటే మనం కూడా ఏం పెద్దగా అంటే నేను అనేదేమంటే ప్రతి బండి కూడా అంటే క్వాలిటీ ఒక అన్‌క్వాలిటీ అంటే అన్‌క్వాలిటీ అంటే మరీ చీప్ క్వాలిటీ కాదు. అన్‌క్వాలిటీ అంటే షోరూమ్ ట్రాక్ లేని బండ్లు. అట్లా బండ్లు టచ్ అప్‌లు ఏదైనా ఉంటే అట్లా బండ్లు కూడా ఉంటాయి. బట్ ఏమంటే నాకు నా మనసుకు నచ్చింది అంటే నాకు క్వాలిటీ అనిపించే బండే నేను వీడియోలో పెట్టడం అయితే జరుగుతుంది. సో ఇంక చిన్న ఫ్యామిలీకి చిన్న బడ్జెట్‌లో అయితే గన మనం చూసుకుందాం. బండి చూసుకుంటే శాంట్రో అండి. శాంట్రో 2010 మోడల్. 2010 శాంట్రో జింగ్ జీఎల్ఎక్స్ మోడల్ అండి. 2010 మోడల్ అన్నమాట. సింగిల్ ఇన్వాయిస్ ఓనర్ బండి. బండి చూసుకుంటే హైదరాబాద్ పాసింగ్ అండి. ఏపీ 28 పాసింగ్. ఇంకో విషయం ఏమంటే చాలా సార్లు నేను చెప్పినాను ఇంతకుముందు అంటే ఈ మధ్య కాలంలో ఏ హైదరాబాద్ బండి ఏపీ 28, 29, ఏపీ 09 ఈ ఏ బండి అయినా కూడా ఏపీ 40 అయితుంది ఇక్కడికి. అంటే బట్ ఏమంటే ట్యాక్స్ రాదండి. ట్యాక్స్ రాదు. ఎన్ఓసి ఒకటే. ఎన్ఓసి జస్ట్ మామూలు కామన్‌గా మనం ఇంతకుముందు ప్రీవియస్‌గా ఎన్ఓసి ఎట్లా చేస్తున్నాం అదే విధంగా ఎన్ఓసి చేసుకొని వెరిఫికేషన్ అనేది ఆర్టీఓ ఆఫీస్కి వెళ్తామండి. ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత జస్ట్ నంబర్ అయితే చేంజ్ అవుతుంది పక్కాగా ఏపీ 40 వస్తుంది. బట్ నంబర్ చూసుకుంటే కొన్నిసార్లు పాత నంబరే వస్తుంది. ఇంకొన్నిసార్లు అయితే కొత్త నంబర్ అయితే రావడం అయితే జరుగుతుంది. అది వచ్చి మన చేతుల్లో లేదు. అదంతా ఆర్టీఓ ఆఫీస్ ప్రొసీజర్ కాబట్టి వాళ్ళ చేతిలో ఉంటది. బట్ నంబర్ అయితే 100% నంబర్ అయితే మారడం అయితే పక్కా. ఇంకా బండి విషయానికి వస్తే ఫస్ట్ సింగిల్ ఇన్వాయిస్ ఓనర్ బండి. ఎక్కడ గాని మీకు టచ్ అప్ ఉండదండి. ఎక్కడ గాని టచ్ అప్‌లు ఉండవు. ఏ పార్ట్ కూడా మారినలేదు. ఫ్రంట్ గ్లాస్ కూడా ఒరిజినల్ గ్లాసే. అండ్ రీడింగ్ విషయానికొస్తే రీడింగ్ 60,000 తిరిగిందండి. రీడింగ్ 64,000 అయితే తిరిగింది. సర్వీస్ మొత్తం ఉందండి. షోరూమ్ సర్వీస్ ఉంది. బండి లాస్ట్ సర్వీస్ కూడా 63,000 అయితే లాస్ట్ సర్వీస్ తిరిగింది. 5,000కి ఒకసారి కాబట్టి లాస్ట్ సర్వీస్ 63,000 తిరిగింది. 68,000 అంటే లాస్ట్ ఇక్కడ మెన్షన్ చేశారన్నమాట. సర్వీస్ ఎప్పుడు చేసినారు? నెక్స్ట్ సర్వీస్ ఎప్పుడుంది? అదంతా నేనైతే క్లారిటీగా మీకు చూపించడం అయితే జరుగుతుంది. ఇంకా కీస్ విషయానికొస్తే ఎందుకంటే బ్రీఫ్‌గా ఫస్ట్ డిస్క్రిప్షన్ చెప్పేద్దాము. మళ్ళీ కావాలంటే మన వీడియోలోకి అయితే వెళ్దాము. 2010 మోడల్ బండి సింగిల్ ఇన్వాయిస్ ఓనర్ బండి. టైర్లు చూసుకుంటే 4 టైర్లు సీల్‌గా ఉన్నాయి. ప్లస్ మీకు స్టెప్నీ కూడా ఫుల్ టైరే ఉంది. ఇన్స్యూరెన్స్ ఉంది. డబుల్ కీ ఉంది. అంతా ఆల్ ఓకే అండి. బండి చూసుకుంటే 64,000 తిరిగింది. బండి చూద్దాం రండి. లోపల చూసుకుంటే కూడా లోపల కూడా క్వాలిటీ అండ్ క్లారిటీ 2 ఉంటాయండి బండిలో. ఎక్కడ గాని మీకు అంటే చిన్న బండి కదా! అంటే 2010 మోడల్ కదా! బండి ఎట్లుంటుందో ఏమో అనుకుంటారేమో. కానీ లోపల కూడా చూసుకోవచ్చు. లోపల బండి బావుంటుందన్నమాట. ఇంకా మీకు ఈ పవర్ విండోస్ చూసుకోండి ఒకసారి. పవర్ విండోస్ కూడా ముందర ఉంటాయండి. ముందర ఇస్తాడన్నమాట. బ్యాక్ సైడ్ వచ్చి మీకు మాన్యువల్ ఇస్తాడన్నమాట. మామూలుగా తిప్పుకునేవి ఇస్తాడు. ఇక్కడ చూసుకుంటే పవర్ విండోస్ 2 వస్తాయి. ఇంకా అటు సైడ్ చూసుకుంటే అటు కూడా ఒకటి ఇస్తాడన్నమాట. లోపల ఇంటీరియర్ కూడా మీరు చూడొచ్చు. డాష్‌బోర్డ్ గాని అంటే సీలింగ్ కూడా చూసుకోండి. సీలింగ్ కూడా బావుందన్నమాట. సీట్ కవర్లు కూడా బాగున్నాయి. దీనికేమి కుట్టించే పని లేదు. సో, ఇంక ప్లేయర్ విషయానికొస్తే ప్లేయర్ కూడా ఎందుకంటే కామన్‌గా వచ్చేమంటే కొన్ని దానికి ప్లేయర్లు ఉండవు. బట్ ఇది హుండై ప్లేయర్ అండి. ఒరిజినల్ షోరూమ్ ప్లేయరే. యాక్స్ పిన్ ఉంది, యూఎస్‌బీ ఉంది. అంటే టోటల్ సౌండ్ అంతా బానే వస్తుంది. అంటే బాగా అంటే మరి ఊఫర్‌లు, బేస్‌లు ఉండవు. బట్ షోరూమ్ నుంచి ఎట్లొస్తుందో అట్లే వచ్చింది. షోరూమ్ ప్లేయర్ అన్నమాట. బండి బాగుంది. అంటే ప్లేయర్ అయితే బాగుంది. ఏసీ చూసుకుంటే ఏసీ కూడా బా వస్తుందండి. కంప్రెషర్ కూడా బాగుంది. ఏసీ కూడా వర్కింగే. ఏసీ కూడా చిల్డ్ వస్తుందన్నమాట. ఇంకా రీడింగ్ చూపించాలంట. రీడింగ్ చూసుకుంటే 64,000 అండి. 64,000 తిరిగింది బండి. లాస్ట్ సర్వీస్ వచ్చి 63,000కి అయితే పోయింది. నెక్స్ట్ సర్వీస్ వచ్చి 68,000కి అది కూడా చూపిస్తానండి ఒకసారి మీకు. సో, ఓకే. ఇక్కడ చూసుకోవచ్చు. మీకు ఇక్కడ అంటే ఇక్కడ చూస్తుంటే స్టిక్కర్ కనిపిస్తూ ఉంటుంది మీకు. 26 8వ నెల 2024 అయితే 63,000కి అయితే సర్వీస్ పోయింది. నెక్స్ట్ సర్వీస్ 68,000కి ఉందండి. ఇక్కడ చూసుకోవచ్చు. 68,000కి ఉందన్నమాట. ఓకే. ఇంగా బండి విషయానికొస్తే బండి గూడా అంటే చిన్న బడ్జెట్‌లో మరీ అంటే చాలా మంది ఏమంటే క్వాలిటీ లెస్ ఉంటాయనుకుంటారు. కానీ చిన్న బడ్జెట్‌లో గూడా క్వాలిటీ బండే వచ్చింది. క్వాలిటీ లెస్ కూడా వస్తాయంటాయి. చాలా మంది క్వాలిటీ లెస్ అమ్మేస్తుంటారు. అంటే ఏదో ఒకటి చెప్పి బండి ఫస్ట్ అమ్మేయాలనే ఉద్దేశ్యంతో బండ్లు అమ్మేస్తారు గానీ, అట్లా గాదు. చిన్న బడ్జెట్ అయినా గూడా మీరు చిన్న ఫ్యామిలీ తీసుకునేటప్పుడు చిన్న బడ్జెట్‌లో గూడా మీకు మంచి బండే గదా! అట్లాంటప్పుడు మంచి బండి ఇయ్యాలన్న ఉద్దేశ్యంతోనే మంచి బండి ఇస్తాన్నాము. ఎవరైనా గానీ వచ్చి చూసుకొని లైవ్‌లో చూడండి. వీడియోలో ఎందుకంటే వీడియోలో బండి చాలా క్లారిటీ కనిపిస్తుంది. అండ్ ఫోటోలో కూడా బండి క్వాలిటీ అనిపిస్తుంది మీకు.
అంటే కొన్ని బండ్లు, ఈ బండ్లు కాదు, కొన్ని బండ్లు అట్లా అనిపిస్తుంటాయి. కానీ లైవ్‌కి వెళ్ళిన తర్వాత మీకు మోసం జరుగుతుంది. ఎందుకంటే చాలా వరకు మీకేమంటే చూపించేది ఒకటి, ఇచ్చేది ఒకటి. నేను కూడా ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా. ఇదే బండి ఎందుకంటే నంబర్ కూడా చూపిస్తాను నేను. నంబర్ చూపించకుండా నంబర్ అంతా నేను హైడ్ చేసి వేరే బండి ఇట్లా బండి వేరే బండి చూపించేసి మంచి బండి పనికిరాని బండి వచ్చిన తర్వాత పనికిరాని బండి అయితే ఇవ్వనండి. ఎందుకంటే మనం ఏదుందో అదే ఒరిజినాలిటీకి చూపించాలా. ఒకసారి మనం డిక్కీ కూడా ఓపెన్ చేద్దామండి. ఇవి కీస్ అయితే రిమోట్ కీసే అండి. డబుల్ డబుల్ రిమోట్, డబుల్ కీస్, డబుల్ రిమోట్ ఉన్నాయి. లోపల కూడా డిక్కీ కూడా చూసుకోవచ్చు. డిక్కీ అయితే చాలా నీట్‌గా ఉంది. డిక్కీ కూడా లోపల స్టెప్నీ కూడా చూపిస్తానండి. స్టెప్నీ కూడా చూసుకుంటే సీల్డ్ స్టెప్నీ అండి. స్టెప్నీ కూడా ఫుల్ ఉందన్నమాట. ఇంకా జాకీ రాడ్, స్టెప్నీ అంటే వీల్ నెట్ స్పానర్ అన్నీ ఉన్నాయండి బండిలో. ఇవైతే ఇక్కడ స్పీకర్స్ వస్తాయన్నమాట. అంటే షోరూమ్ నుంచి వచ్చిండే స్పీకర్స్ ఇవి. ముందర ప్లేయర్, ఇంకా వెనకాల స్పీకర్స్ అయితే ఉన్నాయండి. ఇంకా లోపల టచ్అప్ అంటారా? టచ్అప్‌లు గిచ్అప్‌లు ఏం లేవండి. బండి అయితే ఎక్కడ గాని యాక్సిడెంట్ గాని ఏమి లేదు. మొత్తం ఒరిజినల్ పార్ట్సే ఉన్నాయి బండికైతే. డోర్ సెట్టింగ్స్ కూడా అవసరం లేదు. డోర్ సెట్టింగ్స్ కూడా బాగా పడుతున్నాయి. ఎందుకంటే మనం వేసేటప్పుడు మనకే తెలుస్తుంది. ఎందుకంటే 60,000 తిరిగిండే బండి డోర్ సెట్టింగ్స్ కూడా అవసరం ఉండదు. అండ్ ఇంకోటి ఏమంటే బంపర్ సెట్టింగ్స్ కూడా అవసరం లేదు. బంపర్ సెట్టింగ్స్ కూడా ఏం చేపియలేదు. అంటే బండి బాగుంది. 60,000 తిరిగిండే రీడింగ్ బండి కాబట్టి బండి బాగా మెయింటైన్ చేసుకున్నారు. సింగిల్ ఓనరే కాబట్టి 60,000 తిరిగిండే బండి కాబట్టి మీకు టోటల్ బండి బాగుంటుంది. సో ఎవరైనా కావాలంటే అంటే లో బడ్జెటే ఎగ్జాంపుల్ మనకు చెప్పాలంటే 2,00,000 బడ్జెట్‌లో ఎవరైనా బండి కొనాలనుకుంటే దయచేసి నాకు కాల్ చేసుకోండి, మెసేజ్ చేసుకోండి. ఎవరైనా కొనాలంటే దయచేసి కొనేయండి. ఎందుకంటే అడుగుతా ఉంటారు. నిన్న ఒక ఇటియోస్ పెట్టాను. నిన్నలే మొన్న. ఆ ఇటియోస్ పెడతానే మాకు మార్నింగే సోల్డ్ ఔట్ అంటే సేల్ అయిపోయిందన్నమాట. చాలా మంది అడిగినారు. అడుగుతానే ఉంటారండి. ఎందుకంటే మేము వస్తామంటారు. వచ్చేంత వరకైతే ఎవరు ఆపరండి. ఎందుకంటే అది బిజినెస్. వచ్చిన తర్వాత ఎవరు బండి కాడికొస్తారో వాళ్ళకి ఇచ్చేస్తాం గానీ నేను ఒక రోజులో వస్తా, 2 రోజుల్లో వస్తా అని చెప్పి ఆపండంటే దయచేసి ఎవరు ఆపలేరు. కానీ మీరు అడ్వాన్స్ చేసుకుంటే మటుకు ఖచ్చితంగా ఆపగలము. కొంతమంది అడ్వాన్స్ చేసుకోకుండా మేము వచ్చి తీసుకుంటామంటే వాళ్ళ కోసం అయితే 100%గా నేనైతే ఆపలేను. ఎవరొస్తారో వాళ్ళకైతే వ్యాపారం ఇచ్చేస్తాం కాబట్టి ఇంక నేను బ్యానెట్ అనేది ఓపెన్ చేశాను. సో రైట్ బ్యానెట్ అనేది తీద్దాము. బ్యానెట్ చూసుకుంటే మీరు ఇక్కడ చూస్తాను బ్యానెట్ ఓపెన్ చేసి చూపిస్తాను. లోపల ఇంకా 60,000 తిరిగే బండికైతే లోపల ఏం చూసే పని లేదు. కానీ బట్ ఏమంటే ఇది వాటర్ వాష్ అయితే చేపియలేదండి. లోపల వాటర్ వాష్ ఎందుకంటే పెట్రోల్ ఇంజిన్ కదా! పెట్రోల్ ఇంజిన్‌కి ఏమంటే చాలా మంది వాటర్ వాష్ చేపియరు భయపడి. నేనైతే చెప్తాను కదా! నేనైతే చేపిస్తానండి. మామూలుగా మేము చేపిస్తాం. ఎందుకంటే మాకు తెలుసు కాబట్టి పెట్రోల్ ఇంజిన్‌కి ఎట్లా వాటర్ వాష్ చేపిచ్చాలా ఏమనేది కస్టమర్‌కైతే తెలీదనమాట. ఎందుకంటే ఏమైనా వాటర్ వాష్ చేపిస్తే ఏమైతుందో ఏమో నీళ్ళు ఏమైనా దిగుతాయని చెప్పి భయపడి చేపిచ్చరు. చాలా మంది డీలర్లు కూడా చేపిచ్చారనమాట. అది ఎట్లా చేపిచ్చాలో ఏమనేది మాకు తెలుసు. అందుకనే వాటర్ వాష్ చేపిచ్చొచ్చు. ఎవరైనా ఇన్ కేస్ కొంటే బండి ఆ వాటర్ వాష్ అనేది నేను చేపిచ్చిస్తాను. ఎందుకంటే బండి చూసాక మీకు లోపలంతా డార్క్ ఉంటుంది. ఎందుకంటే ఈ దుమ్ము పడి లోపల ఆయిల్‌కంతా మీకేమంటే బండి లోపలంతా గలీజ్‌గా కనిపిస్తుంటుంది. కానీ ఇంజిన్ బాగుంది. వచ్చినప్పుడు ఎవరైనా కొన్నప్పుడు నేను వాటర్ వాష్ చేపిచ్చి ఇస్తాను. వాటర్ వాష్ చేపిచ్చినప్పుడు మీరు కావాలంటే చూడండి. ఆ ఇంజిన్ ఎట్లుంటుంది ఏమనేది. తీసుకున్నారు కదా! బండిలో ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. బండంతా బాగుంది. జస్ట్ ఏమంటే వెరిఫికేషన్ గూడా ఇంకోటండి వెరిఫికేషన్ ఒకటి ఎన్‌ఓసి మదనపల్లికొచ్చింది. ఎన్‌ఓసి వాళ్ళు తీసి ఇచ్చినారనమాట. మీరు వెరిఫికేషన్ అంటే మామూలుగా కామన్‌గా అది కూడా చెప్తా. ఎందుకంటే మన పేరు మీద బండి మనం ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలంటే 2,000 ఖర్చయితుంది. అదే ఎన్‌ఓసి చేసుకోవాలంటే 3,500 అయితుంది. ఎందుకంటే 1500 మీకు ఎక్స్‌ట్రాగా పడతాయి. ఎన్‌ఓసి ఇస్తారు. మీ పేరు మీద మీరు చేసుకోవాలండి. ఎందుకంటే మామూలుగా థంబ్ అయితే మనకు 2,000 అయితుంది. ఎన్‌ఓసి చేసుకోవాలంటే 3,500 అయితుంది. అది మట్టుకు మీరు చేసుకోవాల్సొస్తది. ఎందుకంటే వాళ్ళైతే ఎన్‌ఓసి ఖచ్చితంగా ఇస్తారు. ప్రెజెంట్ మదనపల్లికి ఎన్‌ఓసి వచ్చేసింది. మీకు కావాలంటే ఎన్‌ఓసి ఇస్తారనమాట. ఇంకా ప్రైస్ విషయానికొస్తే మీరు నాకు కాల్ చేయండి. ఎవరైనా ప్రైస్ అనేది చెప్తాను. మంచి ప్రైజే చెప్తాను. బెస్ట్ ప్రైజే చెప్తాను. అండ్ క్వాలిటీ పరంగా మాట్లాడుకుంటే క్వాలిటీ ఉంది కాబట్టి మీకు ఆ ప్రైస్‌కి తగ్గట్టు అంటే ఆ క్వాలిటీకి తగ్గట్టు నేను ప్రైజే చెప్తాను. బట్ రేట్ ఉంటుంది. నాకు తెలిసింది రేట్ ఎక్కువే ఉంటుంది. మీకు అనిపించొచ్చు. కానీ ఆ రేట్‌కి కూడా మీకు దోకా లేదు. ఆ మోడల్ బండి, ఆ రీడింగ్ బండి ఆ రేట్‌కి దోకా లేదు. ఎవరైనా కావాలంటే దయచేసి తీసుకోండి. మళ్ళీ లేట్ చేయకుండా ఎందుకంటే చిన్న బండి కొనాలన్న ఆలోచనలో చాలా మంది ఉంటారు. వాళ్ళ కోసమే చెప్తాను. ఎవరైనా కావాలంటే దయచేసి వచ్చి తీసుకోండి. లేకపోతే మీరు ఫోన్ చేసి మాట్లాడి అడ్వాన్స్ చేసుకున్నా పర్లేదు. ఎందుకంటే మంచి బండి ఉన్నప్పుడు నేను అడ్వాన్స్ చేసుకోవడానికి వెనకడను. ఎందుకంటే పనికిరాని బండి ఉంటే అడ్వాన్స్ చేసుకొని వచ్చిన తర్వాత నేను అడ్వాన్స్ రిటర్న్ ఇయ్యను. ఏదైనా బండి కొనాలా అని చెప్పి అట్లా చెప్పాలని నేను. వచ్చిన తర్వాత బండి నచ్చకపోతే మీకు ఇచ్చేస్తాను. బండిలో ఏదైనా లోపం చూపిస్తే మా బండిలో ఎటువంటి లోపం లేదు. ఉంటే గనక నేనే ఖచ్చితంగా చెప్తాను. ఎవరైనా కావాలంటే నాకు కాల్ చేయండి, మెసేజ్ చేయండి. 3 నంబర్‌లు కూడా ఇస్తానన్నమాట మా ఆఫీస్‌వి. కొన్నిసార్లు నేను కాల్ లిఫ్ట్ చేయకపోవచ్చు. కానీ వాట్సాప్‌లో మెసేజ్ పెట్టండి. కానీ లేదంటే మా ఆఫీస్‌లో మేము ముగ్గురు నంబర్‌లు పెడతాను. అంటే మా మాలిక్ అంటే మా కెమెరామాన్ మాలిక్ అంటారు కదా! మా మాలిక్ వైది గాని, మా కాదర్ వైది గాని
ఇద్దరిది నంబర్లు పెడతాను. ముగ్గురికి ఎవరైనా కాంటాక్ట్ చేసుకొని ముగ్గురు కూడా ఎవరితోనే మాట్లాడండి. ఎవరైనా ఉండి ఆఫీస్‌లో వచ్చి మీరు దయచేసి వ్యాపారం చేసుకొని ఇస్తాను. మీరు జస్ట్ అంటే ఈ బండయితే నాది కాదండి. చాలా మంది ఎందుకంటే నా సబ్‌స్క్రైబర్స్ కానీ, కస్టమర్స్ కానీ చూసేవాళ్ళు ఏమంటే నాది అనుకుంటారు. వచ్చిన తర్వాత నేను కస్టమర్‌తో మాట్లాడిస్తా అంటే వద్దని మీరే మాట్లాడండి అంటారు. బట్ నేను మాట్లాడిన తర్వాత మీదే బండి అంటారు. కానీ నా బండయితే వాస్తవానికి నా బండి కాదు. వేరే డీలర్ బండే, కస్టమర్‌ది కూడా కాదు. డీలర్ బండే. ఎవరైనా కావాలంటే దయచేసి వాళ్ళతోనే మాట్లాడుకుందాం. లేదా మాట్లాడమంటే నేనే మాట్లాడతా. బట్ మా ఆఫీస్ ఫార్మాలిటీస్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. చాలా మంది ఏమంటే మీ బండే అని చెప్పి వస్తారు. మా బండి అయితే కాదు. మరొక్కసారి చెప్తానమ్మా మా బండి కాదిది. ఫార్మాలిటీస్ అన్నీ కరెక్ట్‌గా ఉంటాయి. ప్లస్ పేపర్ వర్క్ కూడా మీకు 100% జెన్యూన్‌గా ఉంటుంది. ఎందుకంటే చాలా మంది ఏమంటే చెప్తే మొన్న గూడా ఒక ఇటియోస్‌లో చెప్పిన. అంటే చెప్తా ఉంటారు. ఏందో వీడు అంటే ఆఫీస్ ఎత్తేస్తన్నాడని చెప్పి చాలా మంది పుకార్లు లేపుతన్నారు మదనపల్లిలో. లేపుకుంటే లేపుకున్నారు. ఎందుకంటే మనమేమున్నామో, మనం ఎంతున్నామో మాకు తెలుసది. చాలా మంది పుకార్లు చేస్తన్నారు. చాలా మందికి చెప్తన్నారు. వాళ్ళు గూడా మనోళ్ళు నాకు కాల్ చేస్తన్నారు. "పలానా ఏమన్నా ఆఫీస్ ఎత్తేస్తున్నావా?" అని చెప్పి. ఆఫీస్ ఎత్తేసేకైతే ఈ వీడియో ఎందుకు తీస్తానండి నేను. ఆఫీస్ ఎత్తేసేకైతే ఈ వీడియో ఎందుకు తీస్తాను నేను చెప్పడము. వాడెవడో చెప్పినాడని చెప్పి గుడ్డిగా నమ్మేసి అందరూ నాకు అడుగుతున్నారు. బట్ వాడు అడిగితే అడుక్కున్నాడు గానీ, ఎవడో ఒక ఫేక్ ఉంటాడు గదా! ఎవడో ఒకడు ఉంటాడు ఫేక్ నా కొడుకు. వాడి వల్ల ఏమంటే ఊరంతా సమాజం గబ్బు పడుతుంది. వాళ్ళేమంటే పలానా భారత్ కార్సోళ్ళు ఎత్తేస్తన్నారు. పలానా ఏదో అయిపోయింది, అదైపోయింది, ఇదైపోయింది అంటున్నారు. ఏదో అయిపోయిందంటే నేను ఇక్కడ వచ్చి వీడియో తీసేంత ఇది నాకైతే ఉండదనుకుంటా నేనైతే. దేవుడైతే మాకు బాగా పెట్టినాడు. బాగా ఉంటాము గూడా. మీ వల్ల మేము బాగా ఎప్పుడు ఉంటామని చెప్పి ఆశిస్తూ నా కెమెరామన్ మాలిక్‌తో నేను ఇమ్రాన్ ఖాన్. జై హింద్.